అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం భూత్పూర్ గ్రామంలోని హర్జన్వాడ ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి వల్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది. My name is Gautam. I am studying in 5th class. నేను నా ప్రతి పుట్టినరోజు ఒక మొక్కని నాటుతాను. నేను ఇప్పుడు వాడుతున్న స్టీల్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ ఎవరు వాడకండి. దానివల్ల క్యాన్సర్ వస్తుంది. అందువల్ల ప్లాస్టిక్ బాటిల్ ఎవరు వాడకండి. థ్యాంక్ యూ. My name is Sangeeta. I am studying 5th class. నా పుట్టినరోజు మొక్క నాటుతా. ప్లాస్టిక్ బాటిల్ వాడను, స్టీల్ బాటిల్ వాడుతా. థ్యాంక్ యూ. My name is Venkatesh. I am studying 5th class. ప్లాస్టిక్ వాడకూడదు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ పర్యావరణం గురించి వచ్చి చెప్పడము నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏమేమి చెప్పిండ్రో మీరు అందరూ పాటించి కొంచెము ప్లాస్టిక్ కవర్లు భూమిలో త్వరగా కరిగిపోవు కదా, కరిగిపోవని చెప్పిండ్రు కదా, దానివల్ల మనకి ఏమొస్తుందని చెప్పిండ్రు, ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అనే వ్యాధి రావడం జరుగుతుందని, ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దు, స్టీల్ బాటిల్లే వాడమని చెప్తున్నారు వీళ్ళు. కొంచెం నేను నెక్స్ట్ ఇయర్ వరకల్లా మీరు తెచ్చుకోకున్నా నేను జూన్ అకాడమీకు మీకు అందరికీ నేను స్టీల్ బాటిల్స్ తెచ్చియాలని అనుకుంటున్నా. మీరు తెచ్చుకున్న వాళ్ళకి అది తెచ్చుకోండి, లేకపోతే జూన్ 1st వీక్లో నేను తెచ్చిస్తాను అందరికీ అని అనుకున్నా నేను ఇప్పుడు. అందుకని పర్యావరణ పరిరక్షణను రక్షించాలంటే మనం ప్లాస్టిక్ వాడకము తగ్గించాలి. బజార్లో కూడా ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు, ఎక్కువ కాగితం కవర్లు వచ్చినాయి కదా ఇప్పుడు మనకు ఎక్కువ, ఆ కాగితం కవర్లే వాడాలని అంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వీరికి ధన్యవాదాలు. మీరు ఇంటికి వెళ్ళాక ఈ విధంగా చిన్న గుంత తీసి ఈ విత్తన బంతి ఈ విధంగా కప్పేయండి. కప్పేసి ఈ విధంగా చిన్న వలలా ఏర్పరచుకొని మీరు ఏంటంటే రోజు దానికి వాటర్ పోయాలి. ఓకేనా? ఇదే రోజు వాటర్ పోస్తే ఏమవుతుంది, మనకు 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదిగి తర్వాత ఒక పెద్ద వృక్షంగా ఎదుగుతుంది. ఓకేనా? నేను ఇచ్చిన విత్తన పంతులు ఈ విధంగా నాటి వాటిని జాగ్రత్త చేసుకోవాలి. అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి. నాటుతారు కదా? ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, టీచర్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.